వస్తా ఉంది కాబట్టి దీన్ని ప్రధానం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఓకే చరణ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. ఓకే సార్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. సో దాంట్లో మరి బీజేపీ ముఖ్యమంత్రి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ కామెంట్ చేయడం కావచ్చు, అదే క్రమంలో మైనార్టీలకు అంశంలో మరి కూడా ఆయన మరొకసారి మైనార్టీల విషయంలో కూడా మాట్లాడడం, ఇదంతా ఎట్లా చూస్తారు సార్? ముందు పెద్దలందరికి నమస్కారం, మిత్రులకు కూడా. సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో వాస్తవానికి ఈవెన్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము అధికారం కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ పరిధిలోనే వస్తుంది, అప్పటికి కూడా మాకు అక్కడ లీడ్ ఏం రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి లీడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. మాకేం లీడ్ రాలేదు ఇప్పటిదాకా. ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా సెక్యులర్ వాదం పేరు మీద మతోన్మాదాలను ప్రోత్సహించేటువంటి క్రమంలో ముస్లిం ఓట్లు మాకే పడతాయనే ఉద్దేశంతో మొదటిసారి ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ కు పడ్డాయి కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. రెండోది పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. ఇది కదా లెక్క. అంటే వాళ్ళకు ముస్లిం ఓట్ల మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద ఉండదండి. ఎవరి మీద అంటే ఎవరి మీద. అందుకోసం కదా వారు ఇంత హైడ్రా గురించి బఫర్ జోన్ బఫర్ జోన్ బఫర్ జోన్ అని చెప్పినారు కదా. ఎందుకు కూలగొడతలేరు మరి దాన్ని? ఓవైసీ కాలేజీ అంటే ముస్లింది కాబట్టి, అంటే ఓవైసీ కాబట్టి ఓవైసీ కోసం కూలగొట్టలేదు. ఓవైసీ కోసం కూలగొడతలేరు కాబట్టి రాజేశ్వర రెడ్డి కాలేజీ కూడా కూలగొట్టకుండా ఆపుతారు. అప్పుడు మనకు మీ అందరి టీవీలో మీకు మీ బయట దొరుకుతుంది. ఇప్పుడు ఆయన హైడ్రా చీఫ్ ఆయన నాకు పంపిస్తే ఆయన అన్న స్టేట్మెంట్ కూడా, అది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లో ఇప్పుడు కాలేజ్ డిస్టర్బ్ చేయొద్దు, కాలేజీలో పిల్లలు డిస్టర్బ్ అవుతారు, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి హాలిడేస్ టైంలో వాటిని కూలగొడతామని చెప్పాడు ఆయన. మరి హాలిడేస్ అయిపోయినా మళ్ళీ ఎగ్జామ్, మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ హాలిడేస్ వస్తాయి, అంతే తప్ప అక్కడ ఇంక జరిగేది ఏం లేదు. అందుకోసం ఓవైసీ కోసం రాజేశ్వర కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. అంటే ఓవైసీ రాజేశ్వర అడ్డం పెట్టుకుంటే సరిపోయింది. కూలగొడితే ఓవైసీని కూలగొట్టాలి కాబట్టి కూలగొట్టే ధైర్యము దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేవు. ఎందుకంటే ఓట్ల కోసమే వాళ్ళ పాటలన్నీ కాబట్టి, ఈ ఓట్ల పెట్టాలనే వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి, ఓట్ల కోసమే జీవిస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళకి అధికారం పదవులు ఇవన్నీ నడుస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే కేటీఆర్ గారు ఆలోచించాల్సిందంటే, కేటీఆర్ కూడా మళ్ళీ ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 13 అసెంబ్లీ సెగ్మెంట్ లో ముస్లిం ఓట్లు ఎంఐఎం గెలవకుండా ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్సే. రాజేంద్ర నగర్, గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లేకపోతే జూబ్లీ హిల్స్. కాబట్టి ఈ ముస్లిం ఓట్లు మాకే పడతాయి. అందుకోసం ముస్లిం క్యాండిడేట్ పెట్టుకున్నారు, ముస్లిం ఎమ్మెల్సీని పెట్టుకొని మన మీకు తెలుసు మన నామినేటెడ్ ముస్లిం ఎంపీస్ విషయం ఎమ్మెల్సీ విషయంలో అజరుద్దీన్ పెట్టుకున్నారు, ఆయన క్యాండిడేట్ కావాలనుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఓట్ల కోసం పడే పాటలు. ఇక ఓట్ల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ఓట్ల కోసం అవసరం అయితే అక్కడ మీరు చూశారు కదా, అక్కడ అదే పక్కన కాన్స్టిట్యున్సీ. అంటే ప్రకాష్ గారు ఇప్పుడు వాస్తవానికి దేశంలో సెక్యులరిజం అనేది ఇంకా పనిచేస్తుందో, అదే క్రమంలో 3 సార్లు మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం దేశవ్యాప్తంగా మీకు మద్దతుగా తెలిపారు కదా. ఆ సెక్యులరిజం అనేది కాంగ్రెస్కు కావచ్చు, తర్వాత మరి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కు అది ఎట్లా ఓన్ అవుతుంది? దీనికి సంబంధించి ఎందుకని మీరు సెక్యులరిస్టులు కాదా, సెక్యులరిస్ట్ గానా ఎందుకు కాదనుకుంటున్నారు? వాళ్ళని ఎందుకు సెక్యులరిస్టులు అంటున్నారు? మేము సెక్యులరిస్టులు కాదు, మేమే నిజమైన సెక్యులరిస్ట్ అంటున్నా. వాళ్ళు సెక్యులరిజం పేరు మీద మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలు ఏవైతున్నా, రాజ్యాంగంలో సెక్యులరిజం దేనికోసం అయితే పెట్టినారో, రాజ్యాంగంలో సెక్యులరిజం అనేటువంటి నిర్వచనం అయితే చెప్పారు. అంటే రాజ్యానికి మతం లేదు, మతం అనేటువంటిది విశ్వాసం అనేటువంటిది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు, ఇది నిర్వచనం. అది యూరోప్ లో ఇచ్చినా, ఇందిరాగాంధీ గారు పెట్టినా, ఎవరు పెట్టినా అది నిర్వచనం. కానీ మతానికే మాకు సంబంధం ఉందని మత ప్రాతిపదికనే వీళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా. నిజం చెప్పాలంటే నేను మళ్ళీ గుర్తు చేస్తాను, మీ ద్వారానే ప్రజలకు తెలవడం కోసం గుర్తు చేస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజలు పన్ను రూపంలో కట్టేటువంటి ₹1 కూడా, ప్రజలు పన్ను రూపంలో కట్టేటువంటి ఏ ₹1 కూడా ఏ మత కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టొద్దు. ఏ మత కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టొద్దు. అది హిందువా, ముస్లిమా, సిక్కా, ఏ ఇష్యూ కాదు, క్రిస్టియానా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాలంలో జెరూసలాంకి టికెట్లు ఇవ్వాలనుకున్నప్పుడు, టికెట్లు ఫ్రీ కన్సెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరో పిల్ల వేస్తే వచ్చిన జడ్జిమెంట్ అది. మరి ఇక్కడ మన ముల్లాలకు, మౌలీలకు, లేకపోతే మసీదులో రంగులు వేయడానికి, మసీదుల ఇవన్నీ మత కార్యక్రమాలు కాదా అవి? ఇవన్నీ అంటే ముల్లాలు మౌలీలు ఏంటి? వాళ్ళు ఏమైనా మత
అది మన సెక్యులర్ వాదులు వాళ్ళు ఏమన్నా వాళ్ళ మతం వాళ్ళ చేసుకునేయండి. ముల్లాలు మౌలీలు వాళ్ళ వాళ్ళ మతాల పని చేసుకునేయండి. ఓకే ఒక్క అంటే నిమిషం నేను సెక్యులరిజం మీనింగ్ చెప్తున్నాను. అంతా మీరు అడిగారు కాబట్టి చెప్పాను. బట్ వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా 2 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలన మీద పాలన నేను రెఫరెండం అని అన్నాను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కంపోజిషన్ డెమోగ్రఫీ అట్లా ఉంది కాబట్టి. కానీ ఖచ్చితంగా అనేక సమస్యల విషయంలో లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిన్న కేటీఆర్ గారు కూడా ఆయన కోణంలో, వాళ్ళ పార్టీ కోణంలో, వాళ్ళ ఇష్యూల కోణంలో ఆయన లేవనెత్తినాడు. బట్ ఖచ్చితంగా ప్రకాష్ గారు ఓకే, అది డిబేట్ డైవర్ట్ అవుతుంది. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు సార్, నేను కంప్లీట్ ఒక్క నిమిషం చెప్తాను. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను అందుకోసం చెప్తాను. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద చర్చ జరగాలని కూడా కోరుకుంటున్నామండి. జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే అది కూడా ఒక రకంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గతంలో పార్లమెంట్ ఎన్నికల గీట్రాయిగా జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి అనేది. అట్లే మేము అసలు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలు కూడా దొంగ ఓట్ల లెక్క, వీళ్ళు చోరీ ఓటు అన్నారు కదా, చోరు ఓటి అనేది తెలంగాణలో ఒకవేళ ఉంది అంటే మొదటి చోరు ఓట్లకు మీద డిపెండ్ అయి బతకాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క సిస్టమ్ లో ఆ చోరు ఓట్లను బయటకు తీయండి. చోరు గురించి మాట్లాడుతారు హైదరాబాద్ లో అంటే ఖచ్చితంగా చర్చ వస్తుందని చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఓట్ చోరీ అనేటువంటిది హైదరాబాద్ లో జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. కోటేశ్వరరావు గారు.